గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్జీవన్ ఏరియా నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినట్లు జీఎం లలిత్ కుమార్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్జీవన్ ఏరియాకు 49,40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 49,64,514 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని ఛేదించేలా కృషి చేసిన కార్మికులను, అధికారులను ఈ సందర్భంగా జీఎం అభినందించారు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కాగా కార్మికుల రక్షణ, సంక్షేమంతో పాటు సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం నగర అభివృద్ధి కోసం కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు జీఎం వివరించారు. డిపార్ట్మెంట్ అందరూ పడిన కష్ట ఫలితం ఈరోజు. సో మీ అందరి సమక్షంలో ఆర్జీవన్ ఏరియా 100% ఉత్పత్తి రీచ్ అయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మనకు ఏరియా మొత్తం కలిపి 49.4 లక్షలుగా 49.6 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100%తో అయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 4.5 లక్షలు ఎక్కువ, 4.5 లక్షల టన్నులు ఎక్కువ. గత సంవత్సరం సుమారు 45 లక్షలు మాత్రము అయింది. అట్లనే గత సంవత్సరంలో పోతే 4 లక్షలు, అది 10% రేటు ఉత్పత్తి ఎక్కువైంది. ఇంకా డిస్పాచ్ పరంగా చూస్తే ఈ సంవత్సరం 10,097 రేకులు పోయినాయి. ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ 1 నుంచి 31 దాకా. ఇది గత సంవత్సరం 5 ఏళ్లలో రికార్డు. ఇది 5 ఏళ్ళ రికార్డు. 1097 రికార్డులు రేకులు గత 5 ఏళ్ళు. ఒక 22-23 మాత్రమే 1091 అయింది. అట్లనే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఒక 30% డిస్పాచ్ మనం చాలా మంచి ముందంజలో ఉన్నాము. గత సంవత్సరం 37.5 లక్షలు డిస్పాచ్ చేస్తే ఇప్పుడు 43.5 లక్షలు డిస్పాచ్ చేయడం జరిగింది. దాదాపు 10 లక్షలు మనము పెంచడం జరిగింది. ఇది దాదాపు సుమారుగా 30% ఎక్కువ. దీనికి కూడా చాలా గర్వంగా ఉన్నది. దీనికి చైర్మన్ గారు, డైరెక్టర్లు గారు కూడా దీన్ని బాగా అభినందించారు. అనేది దాదాపు సహజంగా ఉండేది. అట్లాంటిది 5 రేకులు చేయడం అనేది చేస్తున్నారు. ఇది మన సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కలిసి సమిష్టి కృషితో సాధించడం జరిగింది. ఇక OC5 విషయానికి వస్తే 39.9 అంటే సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తో OC5 ముందంజలో ఉన్నది. జీడీకే లెవెలింగ్ లైన్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీలో 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్న ఏకైక కానీ జీడీకే లెవెలింగ్ లైన్ ఉన్నది. అట్లనే 3వ కంటిన్యూస్ మైనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలు సందర్శించినప్పుడు 3వ కంటిన్యూస్ మైనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక 3 కంటిన్యూస్ మైనర్లు ఉన్న మైన్గా ఏకైక మైన్గా జీడీకే లెవెన్ ఉంటుంది. అట్లనే CM1 కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు 3,40,000 టార్గెట్ అయితే 3,55,000 టన్నులు తీసి 104%లో ఉన్నారు కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు. అది గత సంవత్సరంతో వస్తే 51% వృద్ధిలో ఉన్నది. కంటిన్యూస్ మైనర్ 2 ఏంటంటే అది పని స్థలాలు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల 2,22,000 గాను 3 లక్షల టార్గెట్ గాను 2,22,000 సాధించారు, 74%. ఇది కూడా గత సంవత్సరం పోతే 5% కానీ ఇది తొందరలోనే దీన్ని కూడా పను ప్రదేశాలు డీపీలను పెట్టుకుంటే ఇది కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం. అట్లనే జీడీకే లెవెల్ వాళ్ళు ఒకటే రోజు 5,600 టన్నులు రికార్డు చేశారు. 2,700 టన్నుల టార్గెట్ గాను ఇది 200% డబల్ ఉత్పత్తి. అట్లనే 3 కొత్త LHDs ఈ సంవత్సరం జీడీకే లెవెల్లో చేయడం జరిగింది. అట్లా మన జీడీకే లెవెలింగ్ అవుతుంది ఉద్యోగులు హైయెస్ట్ డిస్పాచ్ 128% ఫిబ్రవరి 25కి వచ్చేసారు. చేసి 2,500 రూపాయలు కంపెనీలో అతి కొద్ది మైన్లు మాత్రమే ఉన్నాయి.
అట్లనే కంపెనీ మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో 20% మంది ఉద్యోగులు జీడీకే లెవెల్లో ఉన్నారు ఫిబ్రవరిలో. అట్లే మార్చి నెలలో కంపెనీ ఉద్యోగులు మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో 40% మంది వస్తారని ఆశిస్తున్నాం. అంత అద్భుతంగా పనిచేసినందుకు జీడీకే లెవెల్ ఉద్యోగులు, అధికారులు, టెక్నీషియన్లు అందరినీ అభినందిస్తున్నాను. షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో 15 కోట్ల వ్యవధితోని కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. పనులు కూడా మొదలైనవి. అతి తొందరలోనే ఇక పనులు మొదలు పెట్టడం కూడా ఈ వారంలోనే అది ఆశిస్తున్నాం. అది వస్తే కనుక ఏంటంటే ఈ చౌరస్తాలో బాగా రద్దీ ఎట్లా ఉందో మీ అందరికీ తెలిసిందే. అది తొలగిపోయి మన పట్టణానికి ఒక మంచి లుక్ వచ్చి అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఇబ్బంది ఉంది. దాన్ని ఆ పార్కింగ్ సమస్య కూడా తొలగిపోయి అందరూ మనది కూడా ఒక మంచి చౌరస్తాలాగా చేసుకోవడానికి అవుతుందని పూర్తి నమ్మకం. ఇది కాక సుమారు 1 కోటి రూపాయలతో సుందరీకరణ ఏదైతే పూల మొక్కలు పెంచేది పట్టణం రోడ్డు మధ్యలో కానీ అటు సైడ్ కానీ ఆ వరకు కూడా మొదలైంది చూస్తూ ఉంటారు. అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ మీడియా సమావేశంలో ఏరియా అధికారులు గోపాల్ సింగ్, దాసరి వెంకటేశ్వరరావు, డి కిరణ్ బాబు, చంద్రశేఖర్, ఎస్డి వరప్రసాద్, రవీందర్, హనుమంతరావు, ధనలక్ష్మిబాయి, రాజన్న, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.